రాజస్థాన్ నుంచి న్యూస్ అందుతోంది. ఘోర ప్రమాదం జరిగింది. రాజస్థాన్లో రన్నింగ్ లో ఉన్న బస్సు నుంచి మంటలు చెలరేగడంతో 12 మంది సజీవ దహనమయ్యారు. 12 మంది అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు. విజువల్స్ లో చూడొచ్చు. మరో 16 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారందరి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వారిలో 3 చిన్నారులు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. చూడొచ్చు ఎంత భారీ స్థాయిలో బస్ అంతా తగలబడిపోయిందో. ఒక్కసారిగా తగలబడిపోయిన బస్సులో 12 మంది అక్కడికక్కడే చనిపోయారు, సజీవ దహనమయ్యారు. ఆ తర్వాత అక్కడికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలనంతా కూడా అదుపు చేశారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. రాజస్థాన్లో జరిగింది ఈ ఘోర ప్రమాదం, అగ్ని ప్రమాదం. రన్నింగ్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రస్తుతం దర్యాప్తు అయితే జరుగుతున్నారు. సడన్ గా మంటలు అంటుకోవడానికి కారణం ఏంటి అన్నది చూడొచ్చు. కేఆర్ ట్రావెల్స్, కేబీ ట్రావెల్స్ ప్రైవేట్ వాహనం అది. ఆ ప్రైవేట్ వాహనంలో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. ఏసీ బస్ లాగా కనిపిస్తోంది. అది షార్ట్ సర్క్యూట్ ప్రాథమికంగా మనం అంచనా వేయొచ్చు. కానీ ప్రమాదానికి గల కారణాలు ఏంటి అన్నదైతే ఇంకా మనకు తెలియరాట్లేదు. రాజస్థాన్లో జరిగింది ఘోర ప్రమాదం. రన్నింగ్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో 12 మంది అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు. దాదాపు 16 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. అందులో 3 చిన్నారులు కూడా ఉన్నారు. రైట్, ఈ బస్సు జైసల్మేర్ కు వెళ్తున్నట్టుగా మనకు తెలుస్తోంది. ఎందుకంటే జైసల్మేర్ సమీపంలో ఉండగా ఒక్కసారిగా మంటలు చెలరేగుతూ ఉన్నాయి, చెలరేగాయని చెప్తూ ఉన్నారు ప్రత్యక్ష సాక్షులు. కొంతమంది చూస్తుండగానే ఈ మంటల బస్ అంతా కూడా వ్యాపించేశాయి. ప్రయాణికులు అసలు తప్పించుకునేందుకు అసలు సమయమే లేకుండా ఉంది అని చెప్పి అంటున్నారు. బయటపడిన వారందరూ కూడా చాలా తీవ్రంగా గాయపడ్డారంటే ఒక్కసారిగా మంటలు తీవ్రంగా అంటుకున్నట్టుగా తెలుస్తోంది. దాదాపు 12 మంది ఈ మంటలకు ఆహుతైపోయారు. అయితే ఘటనా స్థలానికి చేరుకున్న రెస్క్యూ టీమ్స్ అక్కడ సహాయ కార్యక్రమాలు అయితే చేపట్టాయి. మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చాయి. ఇక గాయపడిన వారందరినీ కూడా జోధ్పూర్ ప్రభుత్వ హాస్పిటల్కి తరలించారు. కాలిన గాయాల తీవ్రత చాలా ఎక్కువగా ఉందని ఇప్పటికే డాక్టర్లు చెప్తున్నట్టుగా మనకు సమాచారం అందుతోంది. ఎందుకంటే ఒక్కసారిగా మంటలు అంటుకొని 12 మంది సజీవ దహనమయ్యారంటే ఎంత మేర మంటలు వ్యాప్తి చెందాయో మనం అర్థం చేసుకోవచ్చు. ప్రైవేట్ ట్రావెల్ బస్ అది. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళుతున్నారో తెలీదు, తమ గమ్యస్థానాలకి చేరుకోనే లేదు. ఎన్నో ఆశలతో ఆ బస్ ఎక్కుంటారు, తమ వారిని చేరుకోవడానికి ఎంతో మంది ఎక్కుంటారు. కానీ వాళ్ళ ఆశలన్నీ కూడా అడియాసలైపోయాయి, అగ్నికి ఆహుతైపోయాయని చెప్పాలి. మా ప్రతినిధి శివ ఉన్నారు అప్డేట్స్ అందించడానికి. శివ, ఎలా జరిగింది ప్రమాదం? ప్రాథమికంగా ఏమైనా అంచనా వేస్తూ ఉన్నారా? అలాగే గాయపడిన వారి పరిస్థితి ఎలా ఉంది ప్రస్తుతం? రైట్, ఇటు జైసల్మేర్ లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ కదులుతున్న బస్సులోని మంటలు ప్రస్తుతం బిగ్ టీవీ స్క్రీన్ మీద చూస్తున్న దృశ్యాలు రాజస్థాన్ లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదానికి సంబంధించినవి. జోధ్పూర్ సమీపంలో ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఒక్కసారిగా అగ్నికి ఆహుతైపోయింది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఆ మంటల్లో 12 మంది సజీవ దహనమయ్యారంటే ఒక్కసారిగా మరి అంత భారీ ఎత్తున మంటలు చెలరేగడానికి కారణం ఏంటో ఇంకా తెలియాల్సి ఉంది. అయితే తమ ప్రాణాలు కాపాడుకోవడానికంటూ హాహాకారాలు చేస్తూ బయటపడ్డ దాదాపు 16 మంది కూడా తీవ్రంగా గాయపడినట్టుగా తెలుస్తోంది. డాక్టర్లు వాళ్ళకి చికిత్స అందిస్తున్నప్పటికీ కూడా కాలిన గాయాల తీవ్రత ఎక్కువగా ఉంది అంటున్నారు. వాళ్ళ పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది అని చెప్పి మనకు తెలుస్తోంది. ఆ గాయపడ్డ వారిలో దాదాపు 3 చిన్నారులు ఉన్నారు. ఇంకా ప్రయాణికుల లిస్ట్ మనకు అందాల్సి ఉంది. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తోంది బస్, ఎంతమంది ప్రయాణికులు ఉన్నారు, ఎంతమంది ఇప్పుడు అక్కడ గాయపడ్డ వాళ్ళు ఎవరు, దహనమైపోయిన వాళ్ళు ఎవరు, ఎంతమంది మృత్యువాత పడ్డారు, ఈ డీటెయిల్స్ అన్ని కూడా మనకి ఇంకా అందాల్సి ఉంది. ఈ ఘటన జరిగినప్పుడు మాత్రం కొంతమంది ప్రత్యక్ష సాక్షులు చూశారు. అసలు తప్పించుకోవడానికి కూడా వీలు లేకుండా ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయని చెప్తూ ఉన్నారు. జోధ్పూర్ సమీపంలో ఈ ఘటన జరిగింది.